పూర్వము గంగా నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉన్నది. దాని మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. అదే చెట్టు తొర్రలో జరద్గవము అను ఒక గుడ్డి గద్ద జీవిస్తున్నది. గుడ్డితనానికి తోడు ముసలితనం తోడై ఆహారం తెచ్చుకోవడానికి కూడా చేతకాక అవస్థపడుచున్నది. దానిని చూచి పక్షులు జాలిపడి తాము సంపాదించిన ఆహారంలో కొంత దానికి పెట్టేవి. అందుకుగాను ఆ చెట్టుపైనున్న పక్షి పిల్లలను కాపాడుతూ గ్రద్ద కాలం గడుపుచున్నది. ఇలా ఉండగా ఒకనాడు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్ళడం చూచి దీర్ఘకర్ణము అనే జిత్తుల మారి పిల్లి పక్షి పిల్లల్ని తినాలని ఆ చెట్టు ఎక్కింది. పిల్లిని చూచి భయపడి పక్షి పిల్లలు అరవసాగినవి. శత్రుడెవడో వచ్చాడని గ్రహించి గ్రద్ద, ఓరి దుర్మార్గుడా, నీవెవ్వడవు, ఇక్కడకు ఎందుకు వచ్చితివి అని గద్దించింది. నేను దీర్ఘకర్ణమనే పిల్లిని అని చెప్పగా వినిన గ్రద్ద, నువ్వా, తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపొమ్ము, పోకపోతే నీ ప్రాణాలు నీకు దక్కవు, పోతావా లేదా అని కోపంగా గద్దించింది. గ్రద్ద మాటలకు పిల్లి గజగజలాడి, అయ్యా, నేనెంత పాపం చేసి తినో, ఈ పిల్లి జన్మనెత్తి తిని అనేక పాపములు ఆచరించి తిని కొంతకాలంగా నాకు జ్ఞానము కలిగి మాంసము ముట్టక సత్వము తప్పక చాంద్రాయణ వ్రతం ఆచరించి తిని గంగా స్నానము చేసి పెద్దల వలన ధర్మ మార్గము తెలుసుకొనవలెనని ఆశతో మీ వద్దకు వచ్చి తిని, కానీ వేరొక దురాలోచన నాకు లేదు. కాబట్టి నా యందు దయ ఉంచి నన్ను శిష్యునిగా స్వీకరించండి అని గ్రద్దతో పలికింది. పిల్లి వినయంగా పలికిన మాటలకు గ్రద్ద సంతోషించి పిల్లిని తన శిష్యునిగా అంగీకరించింది. ఆనాటి నుండి ప్రతిరోజు పక్షులు లేని సమయంలో ఆ చెట్టుపై గ్రద్ద, పిల్లి కాలక్షేపం చేయసాగాయి. కొన్ని రోజులు అలానే నమ్మకం కలిగించి పిల్లి తెలివిగా చెట్టు మీదకు పాకి గూళ్ళలోని పక్షి పిల్లల్ని తిని ఆ ఈకలను ఎముకలను గ్రద్ద నివసించుచున్న చెట్టు తొర్రలో పడవేసింది. గ్రుడ్డి గద్దకు ఈ విషయమేమీ తెలియదు. క్రమంగా పక్షులకు తమ పిల్లలు పోవుచున్నవనే అనుమానం కలిగింది. వెంటనే గ్రద్దను అడిగాయి. అది తనకేమీ తెలియదని అన్నది. కానీ దాని తొర్రలో ఉన్న ఈకలను ఎముకలను చూచి, ఈ పాడుగ్రద్ద మనమిచ్చే ఆహారం చాలక మనం లేని సమయం చూచి మన పిల్లల్ని పొట్టన పెట్టుకున్నదని భావించి పక్షులన్నీ కలిసి గద్దను పొడిచి చంపేశాయి. కాబట్టి కొత్తగా వచ్చిన వారిని నమ్మి దగ్గరకు చేరనీయరాదు అని కాకి, అదే లఘుపతనకము, జింకతో చిత్రాంగునితో పలికెను. కాకి మాటలు విన్న జింక కాకితో, మిత్రమా, వేరే జాతుల వారమైనా మనమిద్దరం స్నేహంగా ఉండటం లేదా? అలాగే ఈ నక్క కూడా మనతో కలిసి ఉంటుంది. జాతి కన్నా గుణం ముఖ్యం కదా. ఇది నాకు మంచిదే అనిపిస్తుంది, మనతోనే ఉండనిద్దాం అని అన్నది. మిత్రుని మాట కాదనలేక కాకి సరే అంది. ఆ రోజు నుండి కాకి, నక్క, జింక ఎంతో సంతోషంగా ఉంటున్నాయి. జిత్తుల మారి నక్క సమయం చూచి లేడి మాంసం తినాలని ఆలోచించసాగింది. ఒకనాడది జింక వద్దకు వచ్చి, మిత్రమా, ఆ పక్కన చక్కటి పచ్చిక ఉంది, రేపు మేతకు అటు వెళదాం అంది. జింక కూడా సరే అంది. మరునాడు రెండూ కలిసి అటువైపుగా మేతకు వెళ్ళినవి. అక్కడ పచ్చికయే కాక జొన్న చేను కూడా ఉంది. దానిని చూచి లేడి ఆనందించింది. ప్రతిదినం ఆ పొలంలో కడుపారా పైరు మేయసాగింది. పొలం కాపు అది గ్రహించి లేడిని బంధించుటకు వలపన్ని ఇంటికి పోయాడు. మరునాడు యథాప్రకారం మేతకు వచ్చిన జింక ఆ వలలో చిక్కుకున్నది. తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అంతలో నక్క అక్కడికి వచ్చినది.
వలలో చిక్కిన జింకను చూచి అది లోపల ఎంతగానో సంతోషించింది. నక్కను చూచి జింక, మిత్రమా, మంచి సమయంలోనే వచ్చావు. పొలం కాపు వచ్చు వేలైంది కనుక వెంటనే వల కొరికి నా ప్రాణాలను కాపాడు అని వేడుకుంది. అది విని నక్క వలను కొరుకుటకు వెళ్ళినట్టే వెళ్ళి వెనుకకు తగ్గి, మిత్రమా, ఈ వల నులి నరములతో చేయబడినది. నేడు ఆదివారము. నేను నరములను ముట్టను. ఈ పని తప్ప మరే పనైనా చెప్పు, చేసేదను అని మెల్లగా అచ్చట నుండి జారుకున్నది. కానీ ఆ నక్క ఆ పక్కనే ఒక పొదలో దాక్కొని పొలం కాపు రాక కోసం ఎదురు చూడసాగింది. పొలం యజమాని వచ్చి లేడిని చంపి బయటకు వేయగానే దాని మాంసం కడుపారా తినవచ్చని ఎంతో సంతోషంగా ఉన్నది నక్క. ఇంతలో కాకి తన మిత్రుడైన జింక ఎంతవరకు రాకపోవుట చేత దానిని వెతుకుతూ బయలుదేరింది. అలా వెతుకుతుండగా దానికొక చోట వలలో చిక్కిన జింకను చూసి కిందకు దిగి, మిత్రమా, ఏమిటి దారుణం, ఏం జరిగింది అని అడిగింది కాకి. కాకి మాటలు విన్న జింక కన్నీరు కారుస్తూ, మిత్రమా, ఈరోజు నీవు చెప్పిన మాటలు విననందుకు ఇది ఫలితం అనగానే కాకి ఆ నక్క ఎక్కడా అని అడిగింది. అది నా మాంసం తినవలెనని ఇక్కడే ఎక్కడో నక్కి ఉండి ఉంటుంది అని విషయం వివరంగా చెప్పింది. అంతలో దూరంగా పొలం కాపు కనిపించాడు. కాకి జింకతో, మిత్రమా, పొలం కాపు వస్తున్నాడు. నాకు ఒక ఉపాయం గుర్తుకు వచ్చింది. నీవు తక్షణం ఊపిరి బిగపట్టి చచ్చిపోయినట్లు పడుకొని ఉండు. నేను నీ కన్నులు పొడుచుచున్నట్లు నటిస్తాను. పొలం కాపు వచ్చి నిన్ను చూచి చచ్చిపోయావని వల నుండి వేరు చేయగానే నేను కావు కావు అని అరిచిన వెంటనే నీవు లేచి పరుగెత్తు అని చెప్పింది. జింక సంతోషించి సరే అని ఆ విధంగానే చేసింది. పొలం కాపు వల నుండి జింకను వేరు చేయగానే వెంటనే అది కాకి చెప్పినట్లుగా పరుగెత్తింది. అది చూచి పొలం కాపు ఆశ్చర్యపోయాడు. తనను మోసం చేసిందని గ్రహించి దీనికి తగిన శాస్తి చేస్తానని తన చేతిలో ఉన్న పెద్ద కర్రని దానికి తగిలేలా విసిరాడు. అది అదృష్టవశాత్తు జింకకి తగిలలేదు. గురి తప్పి పాడుబుద్ధితో పొదలో దాక్కున్న నక్కకు తగిలింది. వెంటనే అది గిలగిలా తన్నుకొని అక్కడే చచ్చిపోయింది. కావున నీతో స్నేహం చేయుట నిప్పుడు పట్టుకొని కాలింది అని బాధపడ్డట్టు ఉంటుంది అనగా అప్పుడు కాకి, ఆర్య, కాకి జాతిలో పుట్టినంత మాత్రాన నన్ను పాపాత్మునిగా భావించకు. నిన్ను చంపి తినినంత మాత్రాన నా ఆకలి తీరున మృత్యువు ఎవరికి ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో ఎవరు చెప్పగలరు? నేను నీకు ఏ విధమైనటువంటి అపకారము చెయ్యను. చిత్రగ్రీవునితో ఎంత స్నేహంగా ఉన్నావో నాతో కూడా అలాగే ఉండు. అనుమానించక నా కోరిక నెరవేర్చు. నాకు సంతోషం కలిగించు మిత్రమా అన్నది. హిరణ్యకుడు కాకి పట్టుదలకు సంతోషించి స్నేహానికి అంగీకరించింది. అప్పటి నుండి కాకి ఎలుక స్నేహంగా కొన్నాళ్ళు కాలం గడిపాయి. కొంతకాలం తరువాత కాకికి ఆహారం దొరుకుట కష్టమైపోయింది. అది దండకారణ్యంలో ఉన్న తన మిత్రుడు మందరుడనే తాబేలు వద్దకు పోవాలని నిశ్చయించుకొని ఆ విషయం హిరణ్యకునికి చెప్పింది. హిరణ్యకుడు, మిత్రమా, ఆహారం దొరకక కడుపు మార్చుకొని ఇక్కడే ఉండమని చెప్పలేను. పోయి రమ్మని చెప్పి నిన్ను వదిలి నేను ఒంటరిగా ఉండలేను. మందరుని వద్దకు నన్ను కూడా తీసుకొని వెళ్ళుము. కష్టమో సుఖమో మన ముగ్గురం కలిసి ఒకచోటనే ఉందాము అని చెప్పింది. కాకి ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని దండకారణ్యము వదిలి వేరొక అడవిలో ఒక చెరువు గట్టుపై వాలింది. అదే సమయమున చెరువు ఒడ్డునకు వచ్చిన మందరుడు లఘుపతనకమును అనగా కాకిని చూచి, మిత్రమా, ఎంత కాలమునకు కనబడితివి, క్షేమముగా ఉన్నావు కదా అని
ఎంతో ఆప్యాయంగా అడిగింది. తర్వాత లఘుపతనకము మందరునకు హిరణ్యకుని పరిచయం చేసి అతని మంచి గుణములను వివరించి మందరుడు హిరణ్యకుని ఎంతో గౌరవించి హిరణ్యకుని గురించి తెలుసుకొనదలచి అతనితో, మిత్రమా, ఎలుకలు పల్లెలలో పట్టణములలో నివసించుచుండగా నీవి అడవిలో ఉండుటకు కారణమేమిటి? నీకు పల్లెల్లో ఉండుట నచ్చలేదా? మొదటి నుండి అడవిలోనే నివసించుచున్నావా అని అడిగింది. హిరణ్యకుడు నవ్వి, కాదు మిత్రమా, నేను అందరి వలె ఒక పట్టణంనే నివసించితిని. కొంతకాలం వరకు సుఖంగానే బ్రతికాను. కానీ చివరకు సర్వం కోల్పోయి చావు తప్పి జనసంచారం లేని అడవికి వచ్చి జీవయాత్రని కొనసాగించుచుండిని. నా కథ చెప్పెదను, వినండి అని ఈ విధంగా చెప్పసాగింది. ఆ కథను మరొక వీడియోలో విందాము. ధన్యవాదాలు.